ఏం చేస్తారనేది. రైట్. చరణ్ గారు నమస్కారం అండి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. సో మీ యొక్క థింకింగ్లో పాకిస్తాన్ ముందు మోదీ గారు ఎటువంటి సందేశాలు అండ్ ఎటువంటి పాయింట్స్తో ముందుకు వెళ్ళారు ఈ కాల్పుల విరమణ తర్వాత అని మీరు అనుకుంటున్నారు? మేడం, ఇక్కడ సిమ్లా ఒప్పందం గతంలో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు పిఓకే సంబంధించి థర్డ్ పార్టీ ఒప్పందాన్ని ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ మొదటిసారి అమెరికా ఒత్తిడి మేరకు పాక్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కాల్పుల విరమణ చేసినట్టుగా చాలా స్పష్టంగా ముందు ట్రంప్ గారు ప్రకటించడం, తర్వాత విక్రమ్ అంటే ఎవరైతే మనకు విదేశాంగ కార్యదర్శులు వారు ప్రకటించిన తర్వాత వారి మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అయినా ఇప్పటివరకు భారత ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ స్పందించలేదు. అదే కాకుండా ఇప్పటివరకు భారతదేశాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలాసార్లు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ అదేవిధంగా ఏదైతే ఒత్తిడిని ఎప్పుడు కూడా మనం అంగీకరించుకుని ముందుకు పోతా ఉన్నాం. మరి ఎందుకు తొందరపడో అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ట్రంప్ ఇంటర్ఫియర్ అవుతానని చెప్పి ఒక ప్రతిపాదన చేసిన కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది కదా, దాంట్లో ఇంటర్ఫియరెన్స్కి మీ ఎటు పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పిన విషయాన్ని కూడా మనం గమనించాం. అంటే మోడీ కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీరు కంటిన్యూ చేయండి. మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక కంపారిజన్ వస్తుంది. 1965, 1971 ఆ రెండు కూడా కాంగ్రెస్ ప్రధానులు ఉన్నప్పుడే జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఆ పరిస్థితిని ఏ రకంగా కంపేర్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రధానంగా ఇక్కడ శశి థరూర్ మీ కాంగ్రెస్ కి సంబంధించిన నేతే ఆ రెండింటిని కంపేర్ చేయకూడదు అంటున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఇప్పుడు ప్రధాన విక్రమ్ మిస్త్రీ గురించి మాట్లాడాల్సిన అవసరం, ఎందుకంటే తను ఫారిన్ అఫేర్స్ సెక్రటరీ, తన మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతా ఉన్నా కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే ఆ అనౌన్స్మెంట్ భారత ప్రభుత్వం చెప్తేనే తను చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా తన మీద విపరీతమైన ఒత్తిడి వస్తూ ఉంది. అదే కాకుండా ఎవరైతే కన్నలు సఫియా కురేషి కావచ్చు, అదేవిధంగా విముఖా సింగ్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు భారత ప్రభుత్వం స్పందించలేదు. అదే కాకుండా థర్డ్ పార్టీ ఏదైతే ట్రంపే చాలా స్పష్టంగా ఒప్పుకున్న పరిస్థితి, నా ఒత్తిడి మేరకు నేను నైట్ నిద్రపోకుండా 24 గంటల పాటు శ్రమించి పాకిస్తాన్ ఇండియాను ఒప్పించిందని చెప్పి వారు మాట్లాడుతున్నారు. వారి మీద కూడా భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా గతంలో చాలాసార్లు యుద్ధాలు జరిగినప్పటికీ మీరు చూడండి 1994లో ఆనాడు కోయిలేషన్ గవర్నమెంట్లో పివి నరసింహరావు గారు కూడా, ఆనాడు వాజ్పేయి గారు కూడా చాలా స్పష్టంగా అదే పిఓకేని మేము స్వాధీనం చేసుకుని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహరావు ఒప్పుకున్నప్పుడు అక్కడ కరాచీ దాకా పోతామని చెప్పి అన్న తర్వాత అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో వారు ఆనాడు వినిపించుకున్న పరిస్థితి. ఈనాడు నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయి మద్దతు ఉంది. అదే కాక పాకిస్తాన్లో ఉన్నటువంటి లుకలుకలు భారతదేశంలో లేవు. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పటికే ద్రవ్యోల్బణం 33% ఉంది. అక్కడ రాజకీయ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, వారి మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం అక్కడ ప్రభుత్వం చేసింది. అదే కాకుండా అక్కడ కోయిలేషన్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బల్కిస్తాన్ సమస్య ఉంది. అదే కాకుండా సింధుకు సంబంధించినటువంటి ఏదైతే ఉర్దూ కావచ్చు, సింధు లాంగ్వేజ్ సంబంధించినటువంటి సమస్య ఉన్నది. ఆ దేశంలో అంతర్గతంగా చాలా సమస్యలు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి అదేవిధంగా బార్డర్ సమస్య ఉన్నది. అదే కాకుండా చైనాలో కూడా పాకిస్తాన్ కొంత తీవ్రవాదానికి సంబంధించి ముస్లింలను రెచ్చగొడుతుందని చెప్పేసి చైనా కూడా పూర్తిస్థాయి మద్దతు ప్రకటించని పరిస్థితి. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా భారత ప్రభుత్వానికి అనుకూలంగా చాలా దేశాలు మద్దతు ప్రకటించినప్పటికీ కూడా ఎందుకో దౌత్యపరంగా కరెక్ట్ వేలో ముందుకు పోలేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెయ్యాలి మోడీ గారు? ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత దాని స్థాయిలో పూర్తి స్థాయిలో చర్చలు జరగకముందే ఇప్పుడు మీరేమన్నారు, కాల్పుల విరమణ జరిగిందని చెప్పారు. మీరు ప్రకటించింది ఎమ్మంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడ్డది. మరి ఎక్కడ పొరపాటు జరిగినట్టు? అదే కాకుండా ఇక్కడ విదేశాంగ మంత్రి గారు కావచ్చు, అదేవిధంగా విదేశాంగ మంత్రి బ్రీఫ్ ఇయ్యలే. అదే కాకుండా ఇప్పుడు విదేశాంగ కార్యదర్శి ఇస్తే వారి మీద ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ పాల్పడంతో ట్విట్టర్ అకౌంట్ కూడా తను బ్లాక్ చేసిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎక్కడో మతలబు ఉంది. కాబట్టి ఈ మతలబు అంతా కూడా భారత ఒక విషయం అండి, అంటే నేను అంటున్నది రాజకీయంగా మనం ఎన్ని విమర్శలనే చేయొచ్చు. మీరు అన్నారు అమెరికా ఎలాగ ఇంటర్ఫైర్ అయింది అని చెప్పి మనం దాని మీద మాట్లాడచ్చు. మోడీ వైఖరి ఏంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. సైనిక వ్యవహారాలకు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఒక దేశానికి సంబంధించి సైనిక దళాలు ఎంతో ప్రాణాలకి తెగించి వాళ్ళు పోరాడుతున్నప్పుడు మీరు ఇందాక కొంతమంది అధికారుల విషయం చెప్పారు కదా, ట్రోలింగ్ చేయడం అనేది కరెక్టా? అది నేను అడుగుతున్నాను. ఎందుకంటున్నానంటే వాళ్ళ కమిట్మెంట్ని మనం శంకించకూడదు కదా. ఈవెన్ కాంగ్రెస్ మీ రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నారంటే రాజకీయంగా మాకు ఎన్ని విభేదాలన్నా ఉండొచ్చు, కానీ సైనిక విషయాల్లో సైనిక పరంగా ఏదైతే ఉంటుందో దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో విమర్శలు చేయడానికి సిద్ధంగా లేము,
మోడీకి పూర్తి మద్దతు ఇస్తాం అంటున్నారు కాబట్టి మన చర్చ కూడా ఎలాగ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నానంటే మోడీకి సంబంధించి మీరు మాట్లాడండి, వాళ్ళ దౌత్యపరమైన విషయాలు మాట్లాడండి. కానీ మనం ఏంటంటే సైనిక దళాలకు సంబంధించి కానీ వాళ్ళ ఏ రకంగా ట్రోల్స్ చేస్తున్నారని మీరు చెప్పారు కదా, ఆ విషయానికి సంబంధించి అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్ ఇక్కడ ప్రధానంగా మేము ఒకటే కోరుతాం, ఎందుకంటే అమెరికా పెత్తనాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఒప్పుకుంటలేమంటే F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్ కు అమెరికా సప్లై చేస్తా ఉంది. మీరు ఎందుకు F-16 యుద్ధ విమానాలు సప్లై చేస్తున్నారని చెప్పి అడిగితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత తీవ్రవాన్ని అంతమొందించడం కోసం మేము $450 మిలియన్ బైడెన్ గారు ఉన్నప్పుడు సాయం చేసాడు. బైడెన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవరిస్తున్నటువంటి ట్రంప్ గారు మరి వారు వచ్చిన తర్వాత $393 మిలియన్ మరొకసారి సాయం చేసాడు. మొన్న చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే ఒక 3 రోజుల కింద వార్తలు వచ్చినాయి. ఏమని? F-16 యుద్ధ విమానాలు మన భారత ప్రభుత్వం కావచ్చు మిలిటరీ వ్యవస్థ కూల్చేసింది, మన దగ్గర ఆధారాలు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ సందర్భంగా అమెరికా ఇప్పుడు అదే F-35 యుద్ధ విమానాలు భారత ప్రభుత్వానికి అమెరికా సప్లై చేస్తూ ఉంది, F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్ సప్లై చేస్తూ ఉంది. అంటే 2 దేశాలకు యుద్ధ విమానాలు సప్లై చేసి ఇద్దరు కొట్టుకోవాలని చెప్పేసి అమెరికా భావిస్తుందా? అదే కాదు ఏనాడు కూడా మనం నమ్మదగ్గ ఒక మిత్రుడు కాదు అమెరికా అనేది మన అభిప్రాయం, అంతే కదా సార్. నమ్మదగ్గ మిత్రుడు అదే కాకుండా భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యక్తులను మనం నమ్ముకుని ఎప్పుడు కూడా విదేశాంగ విధానం ఏనాడు కూడా భారత ప్రభుత్వం ముందుకు పోలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ట్రంప్ తీసుకొచ్చి గుజరాత్ లో మీరు ప్రచారం చేస్తూ ట్రంప్ గెలుపు కోసం పాల్పడితే అక్కడ బైడెన్ గారు వచ్చిన తర్వాత భారత్ ఇబ్బంది. అంటే రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు కానీ దేశ భద్రత అంతర్గత వ్యవహారాల్లో వేరే వాళ్ళ జోక్యం ఉండదు. మేము ఒక్కటి ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తాం, ఇప్పుడు కూడా దేశాల మధ్య మాత్రం ఒప్పందం ఉంటుంది, వ్యక్తుల యొక్క ప్రమేయం ఉండదు. మీరు చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షురాలు ఉందో అధ్యక్షురాలను మనం ఇండియా తీసుకురావడంతో ప్రధానంగా ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. ఒకనాడు బంగ్లాదేశ్కు ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ జీడిపి భారతదేశ జీడిపిని కూడా మించిపోయిన పరిస్థితి. అదే కాకుండా బంగ్లాదేశ్కు పాకిస్తాన్ కూడా సమస్యలు, ఏ దేశానికి ఆ దేశానికి రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రభుత్వము విషయంలో చైనా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే తీవ్రవాదం విషయంలో చైనా కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించలేదు, కానీ అమెరికా ద్వంద్వనీతి ప్రదర్శిస్తూ ఉంది. ప్రధానంగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ కోసం పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదంను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా తీవ్రవాదాన్ని పెంపొందించేదని చెప్పేసి వాళ్ళ దేశ సైన్యాధ్యక్షులు చెప్పుకున్న మాట వాస్తవం. కాబట్టి పాకిస్తాన్ తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థను మాత్రం వాడుకునే ప్రయత్నం బాకు ఇండియా కాక యుద్ధం చేస్తే బల్కిస్తాను మొన్ననే ఒక నగరాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు బల్కిస్తాన్ సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ప్రధానంగా ప్రపంచంలో మీరు చూడండి, ఏ దేశంలో కూడా ఒక రైల్వేను జాఫర్ సంబంధించిన రైలును హైజాక్ ఎక్కి బల్కిస్తాన్ వాళ్ళు ఏకంగా హైజాక్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగితే బల్కిస్తాన్ చీలిపోతుంది. బల్కిస్తాన్ భూభాగం 42% పాకిస్తాన్లో భూభాగం ఆ బల్కిస్తాన్ సంబంధించి ఉన్నది. అక్కడ ప్రధానంగా నిక్షేపాలనే కదా, ఆ నిక్షేపాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బల్కిస్తాన్ను కాపాడే ప్రయత్నం అమెరికా థర్డ్ పార్టీ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి యుద్ధాన్ని ఆపినట్లయితే బల్కిస్తాన్ చీలిపోదని చెప్పేసి ఒక కుట్రలో భాగంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. అదే కాకుండా మేము ఇంకోటి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ CW సమావేశంలో కూడా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి చాలా